న్యూట్రాన్లను ఎవరు కనుగొన్నారు? చాడ్విక్. ఇండియన్ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ నెలకొల్పబడింది? హైదరాబాద్. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? విక్రమ్ సారాభాయి. భారతదేశంలో స్థాపించిన మొదటి ఐఐటి ఏది? ఐఐటి ఖరగ్పూర్. ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అను పుస్తక రచయిత ఎవరు? కెఎం మున్షి. అంటార్కిటికాలోని భారత పరిశోధనా కేంద్రం పేరేమి? దక్షిణ గంగోత్రి. భారతదేశపు మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరేమిటి? పరం. మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాం? 21 జూన్ 2015న. ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ఏది? నైలు నది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే ప్రఖ్యాత గేయాన్ని ఎవరు వ్రాశారు? అందెశ్రీ. భారత మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. సార్క్ యొక్క 14వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. నటరాజ రామకృష్ణ ఏ నృత్యంలో ప్రసిద్ధి? పేరణి శివతాండవం. తెలంగాణలోని ఏ గ్రామంలో మొట్టమొదటిసారిగా బొగ్గును కనుగొన్నారు? ఎల్లందు. ఎవరెస్టుకు గల మరొక పేరేమిటి? సాగరమాత. లక్నో నగరం ఏ నది ఒడ్డున గలదు? గోమతి నది ఒడ్డున. బ్రిటన్ మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? మార్గరెట్ థాచర్. సున్నాను ఏ దేశస్థులు కనుగొన్నారు? భారతీయులు. భారతదేశంలో గల పోస్టల్ జోన్స్ పిన్ కోడ్ జోన్స్ ఎన్ని? 8. ఏ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి వచ్చింది? 1913లో. ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? జపాన్. ది ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఏ భాషను అంటారు? తెలుగు. భారతదేశ జాతీయ పక్షి ఏది? నెమలి. క్షీరదాలలోకెల్లా అతి పెద్ద జంతువేది? నీలి తిమింగలం. ఆంగ్ల కవిత్వానికి పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? చాసర్.